ఈ సమయంలో మనందరితో కూడా మాట్లాడడానికి దేవుడు, మనందరికీ మేలు చేయడానికి దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే విశ్వాసం ఉంచు వారికి దేవుడిచ్చే వాగ్దానము ఏంటి అనే దాని గురించి మనం ధ్యానం చేద్దాం. ఇది మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం, దేవుని యందు నమ్మిక ఎంచుతున్నాం. దేవుని యందు నమ్మిక ఎంచిన వారికి ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటి, ఆయన నెరవేర్చే వాగ్దానం ఏంటి, ఆయన ఇచ్చే నిబంధన ఏంటి, ఆయన ఇచ్చే మాట ఏంటి, ఈ దినాన ప్రత్యేకంగా మనం తెలుసుకుందాం. విశ్వాసం అనేది ఏంటి అనేది మొదటిగా మనం చదువుకున్న తర్వాత లేఖన ధ్యానంలోనికి వెళదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 13వ వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ముందుగా ఇక్కడ చూసినట్లయితే విశ్వాసం ఉంది, రెండవది నిరీక్షణ ఉంది, మూడవది ప్రేమ ఉంది. ఈ దినాన ప్రత్యేకంగా మనం ధ్యానం చేసేది ఈ మూడిటిలో శ్రేష్టమైనటువంటిది ప్రేమ. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది. ఆ ప్రేమను బట్టి మనం ఎన్ని చెల్లించినా కానీ ఆయన రుణము మనము తీర్చుకోలేము. అందుగురించే పాటలు పాడుకుంటాం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ఆ ప్రేమ ఒకవేళ అందించినా కానీ ఆ ప్రేమ అశాశ్వతమైనటువంటిది. కానీ దేవుడిచ్చే ప్రేమ శాశ్వతమైనటువంటిది. ఆ ప్రేమ మార్పు లేనటువంటిది. ఆ ప్రేమ సజీవమైనటువంటిది. ఆ ప్రేమ నిన్ను నన్ను బ్రతికించేటటువంటిది. ఆ ప్రేమ బాధలలో నెమ్మదినిచ్చేటటువంటిది. కష్టాలున్నప్పుడు, ఇరుకులున్నప్పుడు, ఇబ్బందులున్నప్పుడు, వేదనలున్నప్పుడు వాటన్నిటినీ తొలగించి సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదినిచ్చి తృప్తిపరిచేది, బాగు చేసేది అయ్యుంటున్నది. అది ఎవరు కొలువలేనటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రేమను బట్టి మనము ఈ దినాన్న ఆయన ఏం మాట్లాడబోతున్నాడో చూద్దాం. విశ్వాసులకు, విశ్వాసముంచు వారికి ఆయన వాగ్దానాలు, ఏమేమి వాగ్దానం చేస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు. మీరు అడిగినవన్నీయా, కొన్నియా? అన్నీ కూడా. అందు గురించి అంటున్నాడు, మీ పట్ల నాకున్న తలంపులు వేరు, మీ తలంపులు వేరు. మీ తలంపులు కొంచెంగా ఉంటాయి, కానీ నా తలంపులు ఎంతో గొప్పవి, అవి లెక్కకు మించినటువంటివి అని దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడినది. ఆయన ఇచ్చే మొట్టమొదటి వాగ్దానము ఒక విశ్వాసికి, ఒక విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తికి, దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వ్యక్తికి, దేవునిని అడిగినటువంటి వారికి దేవుడు అన్నిటిని ఇచ్చే దేవుడు, కొన్నిటిని ఇచ్చే దేవుడు కాదు. అందు గురించి ఇంకో దగ్గర అంటాడు, మీరు అడిగిన వాటికి అన్నిటికంటేనో, ఊహించిన వాటికన్నిటికంటేనో అత్యధికమైన దాన్ని యేసుక్రీస్తు నామములో మీకు ఇవ్వబోతున్నాను అని చెప్తున్నటువంటి దేవాది దేవుడు. ఆ మాట చెప్పటమే కాకుండా ఆ మాటలు మీరు నమ్మాలి అంటున్నాడు దేవుడు. నమ్ముట నీ వలనైనట్లయితే నమ్ము వారికి సమస్తము కూడా సాధ్యము అని చెప్పిన దేవాది దేవుడు ఆయన యథార్థమైనటువంటి మాటలతో మనం చెప్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలా. అసలు విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 1వ వచనములో ఒక మాట ఉంటుంది. ఏంటి విశ్వాసము? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును. దేని గురించి అయితే నిరీక్షణ కలిగి రాత్రి వేళ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో,
ఆ నిరీక్షణ అనేది విశ్వాసము గట్టిగా ఉన్నట్లయితే దేవుడు అడిగిన వాటి అన్నిటినీ కూడా ఇస్తాడు. అది నిజ స్వరూపమై ఉంటుంది. అది నీకు కలిగిన నాడు, అది నీకు దొరికిన నాడు, అది నువ్వు పొందుకున్న నాడు, ఆ మేలు నీకు కలిగిన నాడు నీకున్నటువంటి సంతోషము, నీకున్నటువంటి ఆనందము ఇంత అంతా కాదు, అది కొలవలేనటువంటిది. నీ కుటుంబంలో గొప్ప అద్భుత కార్యం చేశాడు అనుకోండి దేవుడు, నీ కుటుంబంలో గొప్ప ఆశ్చర్యకార్యం చేశాడు అనుకోండి దేవుడు, అది ఎంతో నీకు సంతోషము, ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నా యేసయ్య నేను విశ్వాసం ఉంచాను, ఆ విశ్వాసాన్ని బట్టి నాకును, నా కుటుంబానికి, నా బిడ్డలకి గొప్ప మేలు చేశాడు దేవుడు. అది కొద్దిగా కాదు, అడిగినవన్నీ కూడా ఇచ్చాడు. అది మనుషులకు అసాధ్యమైతే అది దేవునికి సాధ్యం అంటున్నాడు. అది నమ్మాలి అంటున్నాడు, దాని యందు విశ్వాసం ఉంచాలి అంటున్నాడు. విశ్వాసం ఉంచినట్లయితే అది మీకు తప్పక దొరుకుతుందని చెప్తున్నటువంటి దేవాది దేవుడు మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, అడిగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. నిశ్చయముగా నువ్వు అడిగినవన్నీ ఇస్తానంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఎవరైనా అభయం ఇస్తారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిశ్చయముగా నీవు నీ కష్టార్జితమును నీవు అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అంటున్నాడు. నిశ్చయముగా ఇదిగో నువ్వు కోరినవన్నీ ఇస్తానంటున్నాడు. నిశ్చయముగా నువ్వు అడిగినవన్నీ ఇస్తానంటున్నాడు. అబ్రహాం అడిగాడు నిశ్చయముగా, అయ్యా లోతు కుటుంబము సొదొమ గొమొర పట్టణాల్లో ఉందయ్యా, ఆ పట్టణాల నుండి వారిని విడిపించాలయ్యా అని ఆయన దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన అడిగిందంతా ఇచ్చాడా? ఇవ్వలేదా? నిశ్చయముగా నేను నిన్ను వారిని విడిపిస్తానని అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నటువంటి దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. నిశ్చయముగా. అదే విధముగా 100 సంవత్సరాలు అబ్రహాముకు వచ్చినప్పుడు, 90 సంవత్సరాలకు శారాకు వచ్చినప్పుడు నిశ్చయముగా నేను నీకు కుమారుడిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఆ మాట మాత్రము తప్పలేదు. ఆయన నిశ్చయముగా నీకు ఇస్తాను అంటున్నాడు. నిశ్చయముగా నీకు అది జరుగుతుంది. నా మాట మీద నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. నువ్వు అడిగింది ఇస్తానంటున్నాడు. అడిగింది ఏమైనా ఇస్తానంటున్నాడా, ఏమిటన్నా అంటున్నాడా? చూడండి, కీర్తన గ్రంథములో 2వ అధ్యాయములో 8వ వచనములో అంటున్నాడు, నన్ను అడుగుము జనములను స్వాస్యముగాను భూమి నీకు దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు మనకి. అయితే ఆ వాగ్దానాలన్నిటి యందు మనం ఏముంచాలంటే విశ్వాసం ఉంచాలా. కొంతమంది విశ్వాసం ఉంచరు, కొంతమంది నమ్మకించరు. దేవుడు స్వస్థపరుస్తాడా, దేవుడు బాగు చేస్తాడా, అటో ఇటో అనుకుంటారు కదా. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిశ్చయముగా నేను మాట ఇచ్చి తప్పే దేవుడను కాను. మనం అడిగినవన్నీ ఎన్నెన్నో ఇచ్చాడు. మన జీవితంలో, మన బ్రతుకులో ఎన్నెన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవాది దేవుడు. చదువుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ఈ రాత్రి వేళ నీతో చేయట్లేదా దేవుడు? ఈ రాత్రి వేళ నీతో మాట్లాడటలేదా? ఈ రాత్రి వేళ ఈ మాటలు నీ చెవిలో పడటలేదా? నీకు వినబడటలేదా? నువ్వు నమ్ముతున్నావా ఆ మాటల్ని? ఆ మాటల యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఆ మాటల యందు నీవు నమ్మిక ఉంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా నీ మనవి ఆలకించేటటువంటి దేవుడు. అది విశ్వాసకి మొదటిగా ఇచ్చేటటువంటి వాగ్దానం అయి ఉంటున్నది. చూడండి, దేవుని వాక్యములో యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎంతమంది అంగీకరించారో మీరు? ఎంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచారు?
ఎంతమంది అంగీకరించి ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన ఇస్తాడు, ఆయన మేలు చేస్తాడు, ఆయన ఉపకారాలు చేస్తాడు, ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడని నమ్మినట్లయితే ముందుగా వాగ్దానం అడిగినవన్నీ ఇస్తానంటున్నాడు. రెండవది ఏమంటున్నాడు ఆయన? దేవుని పిల్లలగుటకు, దేవుని పిల్లలగుటకు ముందుగా మనకేమిచ్చాడంట? అధికారం ఇస్తున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక దాని మీద నీకు అధికారం కలుగ చేస్తున్నాడు. దేని మీద అంటే దేన్ని అడిగినా పొందుకోవడానికి అధికారం ఇస్తున్నాడు. అది ఏ బలహీనత అయినా అడిగినా కానీ అధికారం ఇస్తున్నాడు. దేవుని పిల్లలు అనుకో, తండ్రిని ఆయన మనకు దేవుడు అయి ఉన్నాడు, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. మనకు ఏం అధికారం ఇచ్చాడు? ఇప్పుడు పిల్లలు అవటానికి అధికారం ఇచ్చాడు. పిల్లలైతే ఏమవుతామంట? వారసులమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు వారసుడు అయినట్లయితే ఇంకా అడిగే పని కూడా లేదనమాట. ఇదిగో నిన్ను వారసుడిగా చేస్తుంటున్నాను, నా కుమారులుగా చేస్తుంటున్నాను, నా సొత్తుగా చేస్తుంటున్నాను, నా జనాంగంగా చేస్తున్నానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఎంతమంది తన కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డారో వారందరూ కూడా దేవుని వారసులుగా ఉన్నారు. ప్రియులారా, వారసులైనట్లయితే దేనికి వారసత్వం అంటే ఆయనకున్న సమస్తానికి కూడా వారసులమే మనము. అందుగురించే ఆయన ఏమంటున్నాడంటే, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛ వలననైనను పుట్టిన వారు కారు. అందుగురించి అంటున్నాడు, నీవు నా సొత్తు, నేను నిన్ను విడువను ఎడబాయను, నీ చేయబట్టుకు నేను నడిపిస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. అక్కడ రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలైనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేరు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఎందుకనగా అబ్బా అనగా తండ్రి అనగా ఆయన తండ్రి, మనము కుమారులం. ఎందుకనగా కుమారులమైతే వారసులమైంచున్నాం అన్నమాట. దేనికి వారసులం అంటే తనకున్న దానికి అంతటికీ వారసులమైంచున్నాం. కాబట్టి అది ఏది అడిగినా మనకి ఇస్తాడు దేవుడు. మన కుమారుడే మన కుమార్తె ఉందనుకోండి, ఏది కావాలన్నా కానీ మనము ఎంత విధము చేతనైనా ఎంత కష్టమైనా కానీ ఆ కుమారుడికి ఇచ్చేస్తాం. నా కుమారుడా ఇదిగో తీసుకో అంటాం. అదేవిధంగా ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు, మనము బిడ్డలమై ఉంటున్నాం. కాబట్టి మనం ఏదడిగినా కానీ మనము దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, మనందరితో మాట్లాడేది ఏంటంటే, నా కుమారుడా నువ్వు అడిగినవన్నీ కూడా నేను నిశ్చయముగా నీకు ఇస్తానని చెప్తున్న దేవుడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. చూడండి, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటి కంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటే తప్పకుండా. ఎవరు పనులు చేసేది? ఇదిగో నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అనాథులుగా నేను విడిచిపెట్టను, ఇదిగో వేరొక ఆదరణకర్తను మీ మధ్యలోనికి పంపిస్తాను. ఆ ఆదరణకర్త మీ మధ్యలో ఉంటాడు ఆయన, ఆ ఆదరణకర్త మీలో ఉంటాడు ఆయన. మీరు నడవలసినటువంటి మార్గాలన్నింటిలో నడిపిస్తా నేను, మీరు నడవలసినటువంటి మార్గాలన్నింటిలో నడిపించి మీ అవసరతలన్నీ తీరుస్తాను అంటున్నాడు. యేసయ్య ఈ లోకములో ఉంటుండగా గొప్ప అద్భుత కార్యాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు, గొప్ప ఘనమైన కార్యాలు, గొప్ప బలమైన కార్యాలు ఎన్నెన్నో చేసినటువంటి దేవాది దేవుడు చేశాడా లేదా? ఆయన అంటున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు అనాథలుగా ఉండకుండా మీ మధ్యలోనికి ఆదరణకర్త పంపిస్తాను. కాబట్టి మీలో ఉంటాడు కనుక మీలో ఉండి గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. మీరు ప్రార్థించినవన్నీ దొరుకుతాయి మీకు అంటున్నాడు. ఒకవేళ రోగి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసావనుకో, దేంతో ప్రార్థన చేయాలా? విశ్వాసముతో ప్రార్థన చేయాలి, నమ్మి ప్రార్థన చేయాలి. ప్రభువా ఇదిగో ఈ కుమారుడు గురించి ప్రార్థన చేస్తున్నాను అయ్యా, ఈ కుమారులో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయనా అని నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనలో ఉన్నటువంటి దేవాది దేవుడు స్వస్థత కలుగ చేస్తాడు. మనం కాదు చేసేది స్వస్థత, మనం కాదు బాగు చేసేది, మనం కాదు అద్భుత కార్యాలు చేసేది, మనం కాదు ఆశ్చర్య కార్యాలు చేసేది, మనం కాదు గొప్ప కార్యాలు చేసేది, మనం కాదు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించేది. ప్రియులారా, దేవాది దేవుడి
అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించి ప్రతి మనిషిని తృప్తిపరచాలని, ప్రతి వారిని ఆనందింపచేయాలని, ప్రతి వారిని సంతోషపరచాలని, ప్రతి వారిని కూడా దీవించాలని, ప్రతి కుటుంబంలో సంతోషము, ఆనందము, నెమ్మది అన్నిటినీ కలగచేసి ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుడు ఆశ కలిగినటువంటి దేవాది దేవుడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. అందు గురించే యాకోబు పత్రికలో ఉంటుంది 5వ అధ్యాయంలో, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఒక దైవజనుడో, ఒక దేవుని కుమారుడో, ఒక దేవుని కుమార్తె ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేస్తున్నాం. ఏ విధంగా? నజరేయుడైన యేసు నామములో ప్రభువా ఈ కుమారుని ముట్టి తాకి స్వస్థపరిచి వెళ్ళగొట్టండి నాయన అని ప్రార్థన చేసినప్పుడు ఆయనే ముట్టి, ఆయనే తాకి, ఆయన వాగ్దానాన్ని పంపించి, ఆయన మాటను పంపించి వారిని ముట్టి తాకి స్వస్థపరుస్తున్నటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. అందు గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయును. దేవునికి మహిమ కలిగిన. గొప్ప చేస్తారా, తక్కువ చేస్తారా? ఎందుకనగా, ఎందుకు మనం గొప్ప చేయాలంటున్నాడు దేవుడు? ఆయన మనకు తండ్రి, మనము కుమారులము. ఆయనకు మనకేమిచ్చాడు? వారసత్వం ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు వారసత్వం? విశ్వాసం ఉంచాం కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన శిష్యులైనటువంటి వారు పేతురు, యోహాను, ఇంకా శిష్యులైనటువంటి వారు గొప్ప అద్భుత కార్యాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు చేశారు. అపొస్తలుడైనటువంటి పౌలు గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. వారు వెళుతూ ఉంటేనే, ఆ నీడ పడితేనే స్వస్థత కలిగిందంట, ఆ నీడ పడితేనే అద్భుత కార్యాలు జరిగినాయంట, ఆ నీడ పడితేనే ఆశ్చర్య కార్యాలు జరిగినాయంట. కారణం ఏంటంటే యేసయ్య వారితో ఉన్నాడు, వారితో నడుస్తున్నాడు, వారిలో ఉన్నాడు. ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు. కారణం ఏంటంటే దేవునికి వారు వారసులయ్యారు, పిల్లలుగా ఉన్నారు కాబట్టి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దేవాది దేవుడు సియోనులో నుండి మనతో మాట్లాడుతున్న దేవుడు. నా కుమారుడా, నా కుమార్తె, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. నీ కష్టం ఏదైనప్పటికీ, నీ ఇరుకు, నీ ఇబ్బందులు ఏవైనప్పటికీ వాటన్నిటి నుండి కూడా నేను నీకు విడుదల కలుగ చేసి నేను నిన్ను అనుగ్రహింపచేస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవాది దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మారని దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ఆ దేవాది దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదువుకుందాం. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడు. లేఖనము చెప్పుచున్నది, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఏ భేదము లేదు, ఎవరని భేదము లేదు, ఏ వ్యక్తిని భేదము లేదు. నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు నమ్మకం ఉంచితే చాలు. అందుగురించే నమ్మకము, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు, దేవుని అద్భుత కార్యాలు చూస్తావు, దేవుని ఆశ్చర్య కార్యాలు చూస్తావు, దేవుని గొప్ప కార్యాలు చూస్తావు అని దేవుడు చెప్తున్నటువంటి మాటలు స్వచ్ఛమైనటువంటి ప్రియులారా. ఆయన ఈ లోకంలో ఉంటుండగా ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరుచుచు గలిలయందంతటా సంచరించెను. గలలయ సమరయ దేశ ప్రాంతాలన్నిటిలో కూడా ఆయన సంచరించుచు బాధపరచబడి వారికి న్యాయం తీరుస్తున్నాడు, ఆకలి కొనిన వారికి ఆహారం ఇస్తున్నాడు, బంధింపబడిన వారిని విడుదల కలుగ చేస్తున్నారు, గుడ్డి వారి కనులు తెరవ చేస్తున్నాడు, కుంగిన వారిని లేవనెత్తుతున్నటువంటి దేవాది దేవుడు, అనాథులను ఆదుకుంటున్నటువంటి దేవుడు, మేలు చేస్తున్న దేవుడు, ఉపకారాలు చేస్తున్న దేవుడు, అద్భుత కార్యాలు చేస్తున్న దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నటువంటి దేవాది దేవుడు. ఈ లోకములో డాక్టర్లకి, మనుషులకు అసాధ్యమైనటువంటిది దేవాది దేవుడు సాధ్యము చేసి, స్వస్థపరిచి, బాగు చేసి, వారిని సంతోషపరిచి, వారిని ఆనందింపచేసి, వారిని బిడ్డలుగా చేసుకుని, వారిని కుమారులుగా చేసుకుని, వారికి కుమార్తెలుగా చేసుకుని, వారికి వాగ్దానం ఇస్తున్నటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. అందుగురించి దేవాది దేవుడు మనుషులందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో నీకు కష్టం ఉందా, నా కుమారుడా, నిన్ను కుమారుడుగా చేసుకుంటాను, నీకు వాగ్దానం చేస్తున్నాను,
నా వాగ్దానాన్ని నమ్మండి. నమ్మితే దేవుని మహిమ చూస్తారు. ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, మీకు నెమ్మది కలిగ చేస్తాను, మీకు శాంతిని ఇస్తాను, మీకు సమాధానాన్ని ఇస్తాను, మీకు సంతోషాన్ని ఇస్తాను, మీకు ఆనందాన్ని ఇస్తాను, మీకు నెమ్మదిని ఇస్తానని చెప్తున్నటువంటి దేవాది దేవుడు ఎన్నడూ కూడా మాట తప్పే దేవుడు మాత్రము కానే కాదని ఆయన చెప్తున్నటువంటి దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత సర్వోన్నతమైనటువంటి దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ దేవాది దేవుడు మన మధ్యలో ఉండి ఈ దినాన్న మనతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మనం గ్రహించి దాని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన విని ప్రతిఫలం ఇచ్చే దేవుడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల. దేని యందు నిలిచి ఉండాలంట? విశ్వాసమందు నిలిచి ఉండి నువ్వు ప్రార్థన చేయాలా, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, నమ్మకంతో ప్రార్థన చేయాలి. నమ్మకంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే అడిగినవన్నీ ఇస్తాడు ఆయన. నువ్వు ఊహించిన వాటికంటే ఎక్కువగా ఇస్తాడు ఆయన. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే నువ్వు అత్యధికమైన దాన్ని ఇస్తానంటున్నాడు. కానీ నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా, నమ్మకం కలిగి ఉన్నావా, అలాంటి ప్రార్థన చేస్తున్నావా, అలాంటి నమ్మకం ఉందా, దేవుని నమ్మావా, దేవుని యందు విశ్వాసం ఉంచావా, దేవుని కుమారుడుగా చేయబడ్డావా, దేవుని కుమార్తెగా చేయబడ్డావా, దేవుని బిడ్డగా చేయబడ్డావా, నీ కుటుంబంలో ప్రార్థన మందసం ఉందా, నీ కుటుంబంలో దేవాది దేవుడు ఉన్నాడా, ప్రతి దినము దేవునితో మాట్లాడుతున్నావా, ప్రతి దినము దేవునితో సహవాసం చేస్తున్నావా, ప్రతి దినము నీవు సాంగత్యము కలిగి ఉంటున్నావా, నువ్వు సాంగత్యం కలిగి దేవునితో సహవాసం చేసినట్లయితే నువ్వు అడిగినవన్నీ దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నా దేవాది దేవుడు మాట తప్పే దేవుడు కాదు. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, మీ ఘనపాదములకు వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. విశ్వాసం ఉన్నవారికి నీవిచ్చేటటువంటి వాగ్దానం ప్రభువా, మీరు ప్రార్థన చేసినప్పుడు అడిగినవన్నీ మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నా దేవాది దేవుడు అయ్యా. అయానికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మేము ప్రార్థన చేసినప్పుడు వారసులుగా చేసుకుంటున్నాం అంటున్నావు అయ్యా. మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభా మీకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి నీ కుమారులు, ఇక్కడ ఉన్నటువంటి నీ కుమార్తెలకు ఏదేది అవసరమున్నదో మేము అడగక ముందే ప్రభా మీకు తెలుసును ప్రభా. ప్రతి వారిని ఎరిగిన దేవుడు, ప్రతి హృదయమును ఎరిగిన దేవుడు, ప్రతి ఆలోచన ఎరిగినటువంటి దేవుడు, ప్రతి తలంపులను ఎరిగినటువంటి దేవుడు. అడిగిన వాటికంటేనూ ఊహించిన వాటికంటేనూ అత్యధికమైన దాన్ని క్రీస్తు యేసులో ఇస్తానని చెప్పావయ్యా, నీకు స్తోత్రములు. నమ్మమన్నావయ్యా, నమ్ముతున్నామయ్యా, నీకు స్తోత్రములు. ఎంతమంది బలహీనులుగా ఉన్నారో, ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, ఎంతమంది ప్రభా శోధనలో ఉన్నారో, ఎంతమంది ఇరుకుల్లో ఉన్నారో, ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారో, ఎంతమంది బాధల్లో ఉన్నారో, ఎంతమంది కుంగిపోయి ఉన్నారో, ఎంతమంది ప్రభా బంధింపబడి ఉన్నారో, ఎంతమంది గుడ్డివారు ఉన్నారో, ఎంతమంది వేదన చెందుతున్నారో నాయన, వాటన్నిటి నుండి విడుదల కలిగ చేసిన ఆయన వారి వారి కుటుంబాల్లో సంతోషము, ఆనందము, నెమ్మదిని అనుగ్రహింపచేసి తృప్తిపరిచిన ఆయన ప్రతి కుటుంబంలో గొప్ప మేలులు, ఉపకారాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసి సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని దయచేసి ఎల్లవేళలా నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా చేయబడి మీరు దాచి ఉంచినటువంటి మేలులు, ఉపకారాలు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ కృప నీ బిడ్డలందరిపైన నిండుగా మెండుగా కుమ్మరించి మీ నామానికి ఘనత మహిమలు తెచ్చుకుంటారని మా కొరకు త్వరగా రానున్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇదే మీ అందరికీ మా ఆహ్వానం. మా అడ్రస్ సియోను ప్రార్థనా మందిరము, ప్లాట్ నెంబర్ 46, ప్రేమనగర్, మియా బిస్పేట్, మియాపూర్, హైదరాబాద్ 5,49,000. మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. మా వెబ్సైట్ www.sionupraytower.com. మరలా ఇదే సమయంలో ఇదే వారం అందరం కలుసుకుందాము. దేవుడు మీ కుటుంబాలని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.